హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ అన్నమాట. చాలా సింపుల్ వేలో అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే ప్రిపేర్ చేశాను. సో ముందుగా అయితే బెండకాయలను తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి. సో ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే పక్కకు తీసి పెట్టేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. సో జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కలిపి దాంట్లోనే ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకొని అయితే వేసుకోవాలి. అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. దాంతోపాటు ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలన్నమాట. సో ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. సో పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా అయితే కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత ముందుగానే ఒక 3 టమాటా ముక్కల్ని కోసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని ఇంతకుముందుకు ఫ్రై చేసుకున్నాం కదా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. సో కారంతో పాటు ఇక్కడ ధనియా పొడి కూడా యాడ్ చేశాను. సో ధనియా పొడి యాడ్ చేసిన తర్వాత కారంని ధనియా పొడిని అయితే వాటికైతే పట్టే విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. సో కలిపేసుకున్న తర్వాత ఇంతకుముందుకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని, సో వాటన్నింటిని అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. అయితే బెండకాయ మనకు సీజన్తో సంబంధం లేకుండా దొరుకుతుంది కదా. ఇది తినడం వలన మధుమేహం అదుపులో ఉంటుంది. దాంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట. పోషకాలతో నిండి ఉండే బెండకాయలో ఫైబరు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. బెండకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి, అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. సో తప్పకుండా బెండకాయను వారంలో ఒకరోజైనా తినేలాగా ప్లాన్ అయితే చేసుకోండి. సో మంచిగా కలిపేసుకున్న తర్వాత అన్నీ వేసాం కానీ ఉప్పు వేయలే కదా. సో ఇప్పుడైతే మనము తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో తగినంత సాల్ట్ వేసుకొని దీంట్లోనే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. బెండకాయ ఉడకడానికి చాలా ఎక్కువ వేసుకోవద్దు, చాలా తక్కువ వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కసూరి మెతిని అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ చాలా ఈజీగా సింపుల్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.